గురువుగారు, అదృష్ట సంఖ్య అని చాలా మంది దగ్గర వింటున్నాం. ఇది నా లక్కీ నంబర్, ఇది నాకు ఆరుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటుంటారు. అసలు అదృష్ట సంఖ్య ప్రభావం ఎలా ఉంటుంది? అసలు ఏంటి అదృష్ట సంఖ్య? చాలా మంచి విషయాలు అడిగారు. ఎందుకంటే అదృష్ట సంఖ్య అన్నది మనకు ఇంగ్లీషు సంఖ్యాశాస్త్రం, ఇంగ్లీష్ వాళ్ళ యొక్క సంఖ్యాశాస్త్రం. ఇది వచ్చేసి మనకు ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ సంఖ్యను తీసుకొచ్చారు. అంటే మనకు ఈ సంఖ్య అనేది తెలుగులో వేరే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 1, 2 అనేది మన తెలుగులో భాషలో వచ్చేటప్పటికి వేరే ఆకారాలు, డైరెక్షన్లో ఉంటాయి. ఇది కాకుండా మనకు తెలుగు ప్రకారంగా తిథులు, ఆ తిథుల్నే ఇంగ్లీష్లో సంఖ్యాశాస్త్రం. అలాగే ఇంగ్లీషు సంఖ్యాశాస్త్రం అనేది మనకు తెలుగులో వచ్చేసేటప్పటికి శుక్లపక్షము, శుద్ధపక్షము, మాసము. ఆ మాసమే మనకు ఆ తిథి అన్నది ఇప్పుడు మనం ఘాతు వారము, ఘాతు తిథి, అలాగే ఆపోజిట్ నక్షత్రము మనకు, అలాగే మాసం ఎలా మనం చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ ఇంగ్లీషు అంకెలు కూడా శుభ సంఖ్య, అశుభ సంఖ్య. శుభ సంఖ్య, అశుభ సంఖ్య అంటే ఏమిటి అంటే మనకు ఉన్నటువంటి ఆ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ అంకెల్ని, 10 అంకెల్ని మన యొక్క రాశిరీత్యా అయినా సరే, లేదంటే నక్షత్ర రీత్యా అయినా సరే, లేదా పుట్టిన సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, సమయాన్ని బట్టి అయితే మనకు పుట్టిన సమయాన్ని బట్టి చూసుకుంటా వెళ్తే ఒక్కొక్క గంటకి ఒక్కొక్క సంఖ్య మారుతుంది. అంటే మనకు ఒకే సంఖ్య రాదు. మనం పుట్టినటువంటి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమయంలో పుడతాడు. అంటే ముహూర్తంలో మనకు వచ్చేసి మేషలగ్నం అన్నాము. ఆ మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి సంఖ్య ఎలా ఉందో అదే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి అని కానీ, లేదంటే మేషలగ్నం కాకుండా వృషభ లగ్నంలో పుట్టారనుకుందాం, ఇంకొక ముహూర్తం. అప్పుడు ఏమవుతుందంటే టైం మారడం వల్ల వాళ్ళ సంఖ్య మారుతుంది. ఇలా మనం పుట్టేదాన్ని బట్టి సంఖ్య మారుతూ వస్తుంది. ఇది సమయాన్ని బట్టి స్థిరత్వం ఉండదన్నమాట. ఆ దాని ప్రకారంగా మనం పుట్టిన సమయాన్ని ప్రకారంగా బిడ్డొచ్చిన వేళ, గుడ్డొచ్చిన వేళ అన్నట్టుగా దాని ప్రకారంగా మనం చూసుకొని సంఖ్యాశాస్త్రాన్ని నిర్ణయించుకోవాలి. అయితే నక్షత్ర ప్రకారంగా చూసుకునేటప్పటికీ ఆ నక్షత్ర ప్రకారం అనేది రాశి. అయితే ఒకే నక్షత్రం కాకుండా ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి 3 నక్షత్రాలు కలిపి ఒక రాశి. ఆ రాశి వారికి స్థిరమైనటువంటి అదృష్ట సంఖ్య, అలాగే అశుభ సంఖ్య. అదృష్ట సంఖ్య అనేది ఏంటంటే మనము ఏదైనా ఒక వాహనం, అంటే కారు కొంటున్నా, బైక్ కొంటున్నా, స్కూటర్ ఏదైనా కొంటున్నా, లేదు ఇది కాకపోతే మనము ఒక ఫోను సిమ్ కొనుక్కుంటున్నాం. అవును గురుగారు. ఫోన్ సిమ్ అనేది ఏంటంటే మన జీవితాన్ని ఇప్పుడు నడిపించేటువంటి యంత్రం. ప్రపంచాన్నంతా కూడా నడిపిస్తున్నటువంటిది ఆ సంఖ్య. ప్రపంచానంతా నడిపిస్తున్న సంఖ్య సిమ్. ఆ సిమ్ను మనం తీసుకునేటువంటి నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లని కానీ, లేదంటే ఏదైనా సరే మన ఒక జాతక ప్రకారంగా కూడా మనం నిర్ణయించుకొని తీసుకోవచ్చు. ఆ సంఖ్య అనేది మనకు అదృష్ట సంఖ్య అనే సంఖ్యలు ఎన్ని వస్తాయో ఆ సంఖ్యలే మనకు ఆ ఫోన్ నెంబర్లు 10 అంకెలు కూడా అవే ఉండాలి. మార్చి 99, అలాగే 99 లేదా 9999 లేదా 1199 ఇలా 22 లేదా 99 ఇలా మనకు ప్రతిదీ కూడా, లేదా 7766 ఇలా ఏదన్నా సంఖ్య ప్రకారంగా మనకు కలిసి వచ్చే సంఖ్యనే మనం డబల్గా తీసుకోవడం ఫ్యాన్సీ నెంబర్. అయితే ఈ నెంబర్లు ఏంటంటే మనము ఆ కలిసి వచ్చేటువంటి సంఖ్య 10 అంకెలు ఉండాలి. 10 అంకెలు మనం కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా మనకు అదృష్ట సంఖ్య అవుతే ఏదుందో ఆ సంఖ్య రావాలి. ఓకే గురుగారు. రాశి ప్రకారంగా ఒకరికి నెంబర్ 1 అంటే 1 సంఖ్య అదృష్ట సంఖ్య అనుకోండి. 10 అంకెలు కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి ఆ 1 సంఖ్య ఉండాలి. అంటే నెంబర్ 1 టోటల్. ఆ సంఖ్య అనేది అదృష్ట సంఖ్య అవుతుంది. ఆ ఫోన్ నుంచి కూడా మనకు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఆ ఫోన్ ద్వారా అన్ని మెసేజ్లన్నీ కూడా గుడ్ మెసేజ్లు, అంటే మనకు శుభవార్తలు వస్తూ ఉంటాయి. ఆ ఫోన్ నుంచి కూడా మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాము, ఉద్యోగానికి అప్లై చేసాం, అందులో ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వాలి.
మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటారు. ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అయితే మనకు ఆ అదృష్ట సంఖ్య మన యొక్క మనకు అదృష్టం కాబట్టి తద్వారా ఏంటంటే మనం ఇంటర్వ్యూకి పోయి ఇచ్చిన తర్వాత ఆ ఫోన్ నుంచి మనకు ఫోన్ వస్తుంది, మెసేజ్ అన్న వస్తుంది. మీరు సెలెక్ట్ అయ్యారు ఉద్యోగానికి, మీరు ఇంటర్వ్యూకి ఓకే, లేదా మీకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి శుభవార్త, అంటే అది పాజిటివ్ మెసేజ్. అట్లా ఆ ఫోన్ నుంచి మనకు ప్రతిదీ కూడా శుభవార్తలే వస్తూ ఉంటాయి. అలాగే అశుభ సంఖ్య అనుకోండి, మనకు ఆపోజిట్ సంఖ్య ఏమిటి, 2 కానీ లేదా 3 అనుకుందాం. ఆ టోటల్ వచ్చేటప్పటికి 2 టోటల్ అయిందనుకోండి, అది ఆపోజిట్ సంఖ్య, అశుభ సంఖ్య. మనకు ఆ ఫోన్ మోగుతుందంటేనే ఒక భయం, దడ, మనిషికి టెన్షన్ ప్రారంభమైపోతుంది. అంటే మనం ఆ ఫోన్ ఎత్తి మాట్లాడగానే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ మెసేజ్ కూడా, అటువంటివన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఫోన్ అంటేనే భయం అనేలాగా మనకు టెన్షన్ మొదలవుతుంటుంది. అలా అశుభ సంఖ్య అనేది ఇలా క్రియేటివిటీ అవుతూ ఉంటుంది.